కాలం ఉన్నటువంటి జ్ఞానులు ఈ యొక్క శ్రమ విభజన అంటే ఎవరు ఏ పని చేసుకోవాలా అనే దాన్ని విభజించారు. అది వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు పూర్తిగా కులం అనేటటువంటి ఒక అజ్ఞానంలో మునిగిపోయినావు అనడానికి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతకుముందు అని చెప్పాడు, క్లభ్యం మాస్మఘ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోక్తిష్ట పరంతప. అంటే శ్లోకాలు చెప్పుకోవడం అందరికీ అర్థం కాకపోవచ్చు, సామాన్యుడికి అసలు అర్థం కూడా కాదు. కనుక దీని సులభ శైలిలో మనం చెప్పుకోవాలంటే ఏమంటే, నీవు ఎలా ఉన్నావు, ఎలా మారిపోయినావు, ఏం మారుతున్నావు. ఇటువంటి సమయంలో ఈ సమయం ఎట్లాంటి సమయం, ఇది ఎంత భీకరమైనటువంటి సమయము, ఎంత ఉన్నతమైన సమయము. నీ జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ యొక్క తెలివితేటలు ప్రదర్శించాల్సిన చోట అది విడిచిపెట్టి నీ యొక్క అజ్ఞానాన్ని, నీ చేతకానితనాన్ని, నీ బలహీనత చూపిస్తున్నావు. రాజ్యాన్ని పరిపాలించలేనంటున్నావు. ఎందుకు? కుల ధర్మాలు చెడిపోతే. బంధువులు చంపి నాకెందుకు రాజ్యం అంటున్నావు. నువ్వు బంధువులు ఏడ చంపుతున్నావు? నీ బంధువులు ఎవరు? నీ బంధువులు, నీ బంధువులు ఎవరు? నువ్వంటే ఏమి? లోపల ఉన్నది ఆత్మ. అది గ్రహించలేదు అర్జునుడు. అది గ్రహించేటప్పటికి చివరికి వస్తుంది కదా. అది నువ్వు నేను అంటున్నావంటే నువ్వు ఎవరు? నువ్వు ఆత్మ. మరి ఆత్మకు ఆత్మ సంబంధమే కానీ మరి ఇంకా శరీరాల సంబంధం ఏమని చూస్తుంది నీకు? నువ్వేం చేస్తున్నావు? ఈ కుల ధర్మాలు గొప్పవి అంటున్నావు. అయితే నీలో ఉండే ఆత్మకి ఏ కులం? ప్రతి జీవిలో ఉన్న ఆత్మది ఏ కులం? ఇలా మనం వర్ణించుకుంటూ పోతే జ్ఞానానికి అంతు ఉండదు. కనుక ఇక్కడ పరమాత్మ సాంఖ్యయోగంలో, సాంఖ్య అంటే జ్ఞానము అని అర్థం, ఇంకొక అర్థం సంఖ్య అని కూడా వస్తుంది. అంటే మనం సంఖ్య చెప్పుకుంటాం కదా, అంకెలు, అది ఒక జ్ఞానము. అది కపిల మహాముని వర్ణించారు. ఇది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానయోగం. అంటే మీ సంపూర్ణ ఆత్మజ్ఞానానికి సంబంధించింది సాంఖ్యయోగం. సాంఖ్యయోగము అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన ఆత్మజ్ఞానము. అంటే ఆత్మ అంటే ఎవరికి అర్థం కాదు. ఏం ఆత్మ? మనసు అనేది ఉంది, అందరికీ తెలుసు. మనసును అర్థం చేసుకోవడానికి ఇంకా చాలామందికి సమయం చాలు. ఎందుకు? ఈ మనసు ఎప్పుడు మాయలో పడుతుందో, ఎప్పుడు ఎవరి దీంట్లో పడిపోతుందో, ఎవరికి బానిసగా మారిపోతుందో, ఆ బానిసలు ఆ యజమానులు చెప్పినట్లు ఇచ్చలవిడిగా పాపకర్మలు చేస్తూ పాపాలను మూట కట్టుకుంటామో ఇది అర్థం కాదు. బానిసలుగా ఉండద్దు స్వామి. నీవు అర్జున, నువ్వు బానిస అయిపోయావు. దేనికి? కులం అన్నదానికి బానిసని. ఇప్పుడు కులము కులహంకారానికి బానిస అయిపోయావు ఇప్పుడు. కనుక కులము కులహంకారానికి బానిసైనావు కాబట్టి నీలో ఉండే జ్ఞానం పూర్తిగా నశించింది. మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, మంచి చెబుతున్నావా, చెడు చెప్తున్నావా? ఈ శరీరం నిరంతరాయంగా వేల సంవత్సరాల నుంచి ఉందా? మరి లేదు. ఈ శరీరం ఉండేది ఎంతకాలము? 100 ఏళ్ళు మా ఆయుష్ యుద్ధాలు ఇచ్చారు పరమాత్మ. ఆ 100 ఏళ్ళలో 50 సంవత్సరాలు ఇద్దరికి సరిపోతుంది. మిగిలిన జీవితం అప్పుడన్నా 10 మందికి మేలు చేసి మానవ సేవే మాధవ సేవ. స్వయంగా పరమాత్ముడు చెప్పిన మాట, ఆయన చేసి చూపించినటువంటి మాట. పరమాత్ముడు తానే ఆచరించి చూపించాడు. శ్రీరామచంద్రుడుగా పుట్టి ఆయన అటువంటి ఆచరణ. పేదలు అనేవాళ్ళు ఉండకూడదు, కుల మతాలకు తాగు ఉండకూడదు, కులాలకు అంతరాలు ఉండకూడదు. రామరాజ్యం అంటే ఇది పరిపూర్ణమైనటువంటి నిరుపేదలు మొదలుకొని ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సంపదలైనా కూడా అందరూ సమానంగా చూడబడాలి. లేదంటే ఆయన శ్రీరామచంద్రుడి యొక్క ఒకే బాణం, ఒకే మాట, ఒకే భామ. కనుక ఒకే బాణము, ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మ. ఆమె అనుమానపడుతూ ఉంటే అడవిలో ఉండి వాల్మీకి అంటాడు, తల్లి రామచంద్రుడు అనుమానించడం అంటే నేను నువ్వు అనుమానించుకోవడమే అని చెప్తాడు. ఆయన ధర్మం ఎప్పుడు తప్పనివాడు శ్రీరామచంద్రుడు, ఇచ్చిన మాట తప్పనివాడు శ్రీకృష్ణుడు. కృష్ణావతారం అంతా కూడా తాను చెప్పిన మాటను చేసి చూపించేశాడు. అర్జున, నీలో ఏమైంది ఆ జ్ఞానము? అశోచ్య నమశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాష గతాసు అగతాసుంచ. బ్రతికి ఉన్న వారి గురించి కానీ, చనిపోయిన వారి గురించి కానీ, అంటే ఏమి? ఈ శరీరం మొదలు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ, ఈ శరీరంతో ఉన్న వాళ్ళ గురించి కానీ, వాళ్ళు ఇప్పుడేమవుతారో కానీ,
నువ్వు ఏం చెప్పగలవు? ఎవరేం చెప్పగలరు? నువ్వు చంపాలనుకుంటున్న వాళ్ళని చచ్చిపోతారా? చనిపోతారు చెప్పండి, చనిపోరు కదా. నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు? నా బంధువులు అంటున్నావు. బంధువులు నువ్వు చంపకపోయినా వాళ్ళు చావరా? వయసునకు చావాల్సిందే. నీ గురువృద్ధులు అన్నావు, వాళ్ళు ఏం చేశారు? వారి ధర్మాన్ని వాళ్ళు మరచారు, స్వార్థంలోకి వెళ్ళిపోయారు. ఎవరు? భీష్మ, ద్రోణ, కర్ణ, అందరూ కూడా ఏ స్వార్థంలోకి వెళ్ళిపోయారు? కురువంశాన్ని కాపాడాలి. మరి పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలి కదా. రాజ్యాన్నంతా జయించింది ఎవరు? మహారాజు కదా. అన్న పేరు చెప్పుకో నేను సంపాదించాను. మరి అందముల్లా అన్నాక భాగం సమానంగా ఉండాలి కదా. కనుక అటువంటి పరిస్థితి లేదు. కనుక భీష్ముడు కూడా అధర్మం పక్కన స్వార్థంతో ఓడిపోయాడు. భీష్ముడు కూడా స్వార్థమే. ఎందుకు? సత్యవతికి మాట ఇచ్చాడు, నేను కురువంశాన్ని కాపాడుతానని. కానీ ధర్మాన్ని కాపాడుతానని ఆయన మాట ఇవ్వలేదు. కనుక భీష్ముడు కూడా మహాజ్ఞాని, మహాత్యాగ పురుషుడు. భీష్మ ప్రతిజ్ఞ చేసేటువంటి వాడు. జ్ఞానం ఉన్నవారు ఎవరు లేరు. అంతటి జ్ఞాని ఒక్క చిన్న స్వార్థం అనే అధర్మం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వచ్ఛంద మరణం ఉంటుంది ఆయనకి. సకల శాస్త్ర పారంగతుడిలాగా మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు అర్జున. ఈ యొక్క సత్యం తెలియకుండా నువ్వు బాధపడుతున్నావు. ఏం సత్యం అది? శరీరాలు శాశ్వతం కాదు. మరి శరీరంలో ఉన్నవాడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళాక ఈ శరీరం కదులుతుందా? మాట్లాడుతుందా? చూస్తుందా? నడుస్తుందా? ఏమైపోతుంది? శవమైపోతుంది, లేదా పార్థివ దేహం అయిపోతుంది, ఇంకేదో అవుతుంది, భౌతిక కాయం అయిపోతుంది. అంటే అలా పేరు పెట్టుకుంటారు మనవాళ్ళు. అందరిది భౌతిక కాయమే. వారు ఎటువంటి తేడాలు ఉన్నా, తక్కువ కులస్తులు, ఎక్కువ కులస్తులు, అది కూడా శరీరమే. అన్ని శరీరాలే. కనుక ఆదిశంకరాచార్యులు ఒకసారి ఆయన కాశీ నుంచి తిరిగి వస్తూ ఉంటే దర్శనం చేసుకొని ఒక చండాలుడు, మనకు అది చెప్పుకున్నాడు, చండాలుడు కుక్కలను పట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఆయన శిష్యులను తొలగు అంటున్నారు. వరగబో గురువుగారు వస్తున్నారు. అయితే ఆ చండాలుడు బాసిన బట్టలు భీకరంగా ఉన్నాడు. ఆయన యొక్క శంకరాచార్యుల కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. శంకరాచార్యుడికి ఆ మాటలు వినిపించాయి. వెంటనే అర్థమైపోయింది, ఓహో, ఈశ్వరుడు నన్ను పరీక్షించడానికి వచ్చాడు. తొలగు అంటే శరీరాన్ని తొలగమంటావా, లేక లోపల ఉన్నటువంటి ఈ ఆత్మను తొలగమంటావా? అంటే ఆత్మ ఉంది కాబట్టి నేను నడుస్తున్నాను. కుక్కలు అన్నిట్లో కూడా ఆత్మ ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అంటాడు. కనుక ఈ భగవద్గీత అంతా కూడా సామాన్యులకు జ్ఞానం ఇచ్చి అజ్ఞానంలో బాధపడకుండా వారికి వారు స్వయం కృషితో, స్వయం జ్ఞానంతో, స్వయం ప్రకాశ శక్తితో, ఆత్మవిశ్వాసంతో అందరి పట్ల జాలి, దయ, కరుణ కలిగి ఉండి జీవించడానికి భగవద్గీత అతి ముఖ్యమైనటువంటి బోధన. పరమాత్ముడు స్వయంగా చెప్పాడు, అయ్యా ఎందుకు మీరు అలవంటిస్తారు? మేము పేదవాళ్ళని ఎందుకు పడతారు? తక్కువ కులం ఎందుకు బాధపడతారు? లేదు, జ్ఞానానికి ఎవ్వరు తక్కువ కాదు.